బనకచెర్ల ఆగదంటే ఆగదు. ఈ మాటను ఏపీ సీఎం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుపై అనుమతుల నిరాకరణ తాత్కాలికమే, ఒకరికొకరుగా మోదీ చంద్రబాబు స్పష్టీకరణ. కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దామని బాబుకు పిలుపు. బనకచెర్లపై పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో మనకి సీనియర్ జర్నలిస్ట్ మధు గారు మనకు అందుబాటులో ఉన్నారు. మధు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ ఒకసారి బనకచెర్ల అనే ఇవాళ ప్రధాన అంశం అనుకోవచ్చు మనం. తను ఏమంటారంటే చంద్రబాబు ఏమో ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తాము, దీన్ని ఆపే ప్రసక్తి లేదంటున్నారు. నిన్న మన తెలంగాణ సీఎం వీళ్ళ మంత్రులంతా చంకలు గుద్దుకొని మేము ఆపేసామని వీళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈ ఇద్దరిట్లో ఎవరి వ్యూహం గెలుస్తుంది? ఏంటి సార్ దీని పరిస్థితి ఏంటి? బనకచెర్ల పరిస్థితి ఏంటి? అంటే ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా వద్దని చెప్పలేదు. అవును, తాత్కాలికంగా అది ఏంటి, మీరు బహుశా ఇంకొక పత్రికలను చూస్తే అక్కడ వాళ్ళు బనకచెర్ల నిషేధం అనే వార్త రాయలేదు. మీరు సరైనటువంటి ఆధారాలతో రండి, కంప్లీట్ గా రండి, అవేవో కొన్ని లోపాలు ఉన్నాయి సరిదిద్దుకొని రండి అని చెప్పినట్టుగా ఉంది అంతే. టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ TOF ఏదో సంథింగ్ ఉంది, దానిపైన కొంచెం వివాదం ఉంది అంతేగాని ప్రాజెక్టును వద్దని ఎక్కడ కూడా చెప్పలేదు. అది నెంబర్ 1 పాయింట్. వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ ఒత్తిడిలోన ఇప్పుడు కాంగ్రెస్ పైన రాజకీయ ఒత్తిడి ఉంది ఇక్కడ తెలంగాణలో. ఏంటంటే బీఆర్ఎస్ చాలా ఒత్తిడి చేస్తుంది. అంటే ఏంటి, మీరు బనకచెర్లను ఆపలేకపోతున్నారు, కేంద్రంతో మీరు పొట్టాడలేకపోతున్నారు అని. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, రేవంత్ రెడ్డి గారు గతంలోన ఈ బనకచెర్లకు సంబంధించి అఖిలపక్ష సమావేశం అంటూ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క రోజైనా అఖిలపక్షం వాళ్ళు కలిసి ఢిల్లీకి వెళ్దామని చెప్పారా? లేదు. ఎంతసేపు ఉన్నా కూడా బీజేపీ అంతకు వెళ్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు లెక్కలో ప్రతిఘటిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము, అది అంటాము, ఇది అంటాము. పైగా నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, గురు శిష్యుల సంబంధం కాబట్టి ఇది వచ్చిందని వాళ్ళు అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటారు, లేదు అప్పట్లో మీరు జగన్ కలిసి మాట్లాడుకున్నారు, మీరు రోజు ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిన్నారు, అప్పుడే మీరు ఒప్పేసుకున్నారని ఆయన అంటారు. ఇక్కడ ఒకరిపైన ఒకరు పితూరీలు చెప్పుకొని తప్పించుకుందామని చూస్తున్నారు తప్ప బనకచెర్ల అలాంటిది ఎందుకు మనకు ఇబ్బందిగా మారుతుంది, దాన్ని నివారించడానికి మనవంతుగా వాదనలేంటి, ఆ వాదనలు ఏ గొంతుతో వినిపిస్తున్నాం, కలిసికట్టుగా వినిపిస్తున్నామా లేకుంటే ఇండివిజువల్ గా అక్కడ స్వరం వినిపిస్తోందా అనేది ఆలోచించాలి. అన్నిటికీ మించి బిఎస్ గారు మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో లేరు. ఇప్పుడు ఆయన కూటమిలోన భాగస్వామి, అత్యంత సర్వశక్తిమంతుడు, అదనపు శక్తి ఉంది ఆయన. మన తెలంగాణ వాళ్ళకి ఏముంది, బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం ఉంది ఇక్కడ. బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం తెలంగాణలో ఉంది, అనుకూల ప్రభుత్వం ఏమో ఏపీలో ఉంది. మరి సాధారణంగా దేని వైపు మొగ్గు చూపుతారు? ఓకే, రాజకీయ అవసరాలు ఉండొచ్చు, పైగా మన బీజేపీ నూతన అధ్యక్షుడు హుంకరించాడు కానీ నిన్న ఖచ్చితంగా దర్దాలు ఆడిచ్చేస్తాము ఏమనుకున్నారు. 14 ఏళ్ల పాటు నేను రాజకీయాల్లో ఉన్నాను, 14 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాను, 14 కోట్ల మంది పార్టీ సభ్యులుగా ఉన్నారని చాలా మాట్లాడారు. క్రిమినల్ కేసులు పెడతానన్నారు. గమనించాల్సింది ట్రోలింగ్లు జరుగుతున్నాయి ఆల్రెడీ. అవునవును, అయ్యో అది మన మొన్న వచ్చింది ఏం సినిమా, మన మంచు విష్ణు కంటే కూడా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. అక్కడ వాళ్ళ ఆతలొప్పుతోనే వాళ్ళు సగం కుదేలైపోతుంటే ఇంకా కేంద్రం నుండి బీజేపీకి అసలు కేంద్రం నుండి బీజేపీకి తెలంగాణ పైన ఆసక్తి లేదని అధ్యక్ష పదవి ఎంపికతోనే తేలిపోయింది. కరెక్ట్గా చెప్పారు సార్. అవును, వాళ్ళకి ఆసక్తి లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అటు కాంగ్రెస్ గెలిచినా ఇటు బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఎలాగో రాదు అనుకుంటున్నారు. నాకు ఒకవేళ బీఆర్ఎస్ వస్తే దాన్ని ఎలాగైనా లోగా తీసుకుందాం హ్యాపీగా. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం వచ్చే 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనగడ సాగించాలంటే బాబు అవసరం ఉందండి. బాబు చాలా అవసరం వాళ్ళకి ఇప్పుడు 4 ఏళ్ళు. ఇప్పుడు అదేమంటారు చూడండి, ఎప్పుడో వచ్చేటువంటి ఆనందం కంటే కూడా ఇప్పుడు చేతిలో ఉన్న దాన్ని అధికారాన్ని ఎవరైనా ఎందుకు ఎలా పోగొట్టుకుంటారు?
పోగొట్టుకోరు. ఇంకా తెలంగాణ అంటారా, వాళ్ళకు సెంట్రల్ లోనే అధికారం ఉన్నప్పుడు ఒక స్టేట్ వాళ్ళకు ఒక లెక్క వాళ్ళకి లెక్క అవసరమే లేదు కదా, వాళ్ళకి కావాల్సింది ఎంపీలు వాళ్ళకి మాట్లాడాలి. Yes. పైకి అలా కనిపించదు, పైకి అలా అందుకే వీళ్ళు కూడా ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఏదో కంటి తూర్పు చేరాక కిషన్ రెడ్డి గారి వెళ్ళి జలశక్తి మంత్రితోనూ ఒక వినతి పత్రం ఇచ్చేసారు, అక్కడితో ముగిసిపోయింది. అవును. సో ఈ సినారియో ఇలా కొనసాగుతూ ఉంటే నిన్న అదేదో ఒక చిన్న అబ్జెక్షన్ చెప్పినందుకే బంగచర్లను ఆపేశామని అందరూ మీసాలు రూపుకున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే కనుక జబ్బల్ చర్చి తొడగొట్టి చూస్తామా నాదే ప్రతిభ, అవును నా వల్లే అయింది అంటున్నాడు ఆయన అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయి అంటే వాళ్లకు తెలుసు ఇది ఆగదు అని. గమనించండి మీరు, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఆగే పరిస్థితుల్లో లేదు అని. కాకపోతే ఏంటంటే కనుక మళ్ళీ తాత్కాలికంగా ఉపశమనం కలిగింది కాబట్టి అది ఎవరి ఖాతాలో వేసుకుందాం అనేది మళ్ళీ ఈ ఖాతాలో వేసుకుందామా, నా ఖాతాలో వేసుకుందామా, ఇంతే తప్ప అసలు పరిస్థితి ఏంటి ఏం కథ అని మాట్లాడే పరిస్థితుల్లో లేరు. బంగచర్ల అనేది ఎప్పటికీ కూడా తెలంగాణకు ఒక రాచపుండు లాంటిది. అవును సార్. ఇంకొకటి, రామచంద్రరావు గారు ఒక సవాల్ విసిరారు, కేంద్రం సహాయం మీద బహిరంగ చర్చకు సిద్ధమా మిస్టర్ రేవంత్ రెడ్డి అని. నాకు భయం వేస్తుంది సార్, నిజంగా కాదండి, నాకు భయం వేస్తుంది. అంటే కేంద్రం అన్ని నిధులు ఇచ్చిందా మనకి, మరి ఏం చేశారు మన వాళ్ళు, ఎక్కడే కనబడట్లేదు. మీరు గమనించండి, ప్రతి డిబేట్ లోను, ముఖ్యంగా మనం 24/7 న్యూస్ ఛానల్ పెట్టేటువంటి డిబేట్ లోన మనం చాలా సార్లు గమనించాము కేంద్రం ఏం సాయం చేస్తుంది అనగానే వాళ్ళు చెప్పేది రోడ్లు వేయించాము, ఇవే మళ్ళా అవే చెప్తాడు ఆయన. ఆ తర్వాత చెర్లపల్లి టర్మినల్ మేము పెట్టింది కాదా. అరే బాబు, రైలు రోడ్లు అనేటువంటిది రాష్ట్ర అభివృద్ధికి ఒక రకంగా ఉపయోగపడచ్చేమో కానీ అది సమగ్రమైన పథకంలో భాగంగా నువ్వు నిర్మిస్తున్నావు, నీకు వేరే దారి లేదు. మొన్నటిదాకా అయితే సార్ సికింద్రాబాద్ లో ఒక లిఫ్ట్ ఓపెన్ చేశాడు ఆయన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అదే అతిపెద్ద అభివృద్ధి కింద చూపించే పరిస్థితి వీళ్ళు. ఇప్పుడు రామచంద్రరావు గారు ఏ బాంబులు పేలుస్తారని భయం వేస్తుంది నాకు. రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చామంటాడు. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, అసలు రామచందర్ గారు పాపం ఆయన బాంబు పేల్చే మాట పక్కన పెట్టేసేయండి, ఆయన చొక్కాను ఆయన కాపాడుకునే ఆత్మరక్షణ పడిపోయారు. సార్ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇప్పుడు ఈటలను పెడితే కిషన్ రెడ్డి వర్గం ఒప్పుకోదు, ఈటలను పెడితే బండి సంజయ్ వర్గం ఒప్పుకోదు. ఎందుకంటే ఈటల అత్యంత శక్తివంతుడు. సో కాబట్టి ఒక సౌమ్యుడు ఊరికే ఒక రాష్ట్రపతి లాంటి ఆయన నన్ను కూర్చోబెట్టి మళ్ళీ ఎవరి గ్రూపులో వాళ్ళని హ్యాపీగా మెయింటైన్ చేయడమే దీని లక్ష్యం అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు అట్లా అనిపించలేదు. నాకు అనిపించింది ఏంటంటే బీజేపీకి అర్థమైపోయింది తెలంగాణలో మేము రాము, మాకు అంత పొలిటికల్ బేస్ లేదు, రైట్, ఏదో ఉండాలి కదా. పైగా ఎలాగూ అధికారంలోకి రానటువంటి స్టేట్ లోన కాంట్రవర్షియల్ అధ్యక్షులు పెట్టి ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలి. కాబట్టి అతీతుడు, రాజకీయాలకు అతీతంగా ఎవడైతే స్వామిడు ఆయన ఓకే, ఆయన వ్యక్తిగతంగా మంచివాడు అయి ఉండొచ్చు, పైగా ఆయన క్రిమినల్ లాయర్ అంటున్నారు, పైగా వచ్చిన వెంటనే అంటున్నారు కేసులు పెడతారు బిడ్డ మీరు ఎక్కువగా నన్ను ట్రోల్ చేస్తే. అలాంటి వ్యక్తి పెట్టారు పాపం. ఆయన ఏం చేస్తారు చెప్పండి, ఆయన ఏం చేయగలరు. ఇప్పుడు బండి ఒక్కటైతే నిజమండి, ఎప్పుడైతే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి కిందికి దించారో ఆ రోజే అప్పుడే బీజేపీ ఎదుగుతున్న మొక్కను వాళ్ళే తుంచేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు, ఒక రకంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ మొక్కను. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దే డోంట్ వాంట్, అది వాళ్ళకి అక్కర్లేదు. కరెక్ట్. లేదంటే అసలు ఈ పొలిటికల్ స్పేస్ ను మీరు ఒకటి గమనించండి, కాంగ్రెస్ కి ఇప్పుడు అద్భుతమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు వాళ్ళు, తెలుసో తెలియకుండా. మరోవైపు బీఆర్ఎస్ వీరోచితంగా దాన్ని గ్రాప్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఏ మాత్రం కాస్త పరిజ్ఞానం ఉన్న రాజకీయ పార్టీ అయినా కూడా ఈ పొలిటికల్ స్పేస్ ను ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తే 3 ఏళ్లుగా రానున్న ఎన్నికల్లోనూ వాయిస్ వినిపించవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లోనూ వాళ్ళకి మంచి సీట్లు ఇచ్చారు, వాళ్ళకి ముత్తిని పంపించలేదు. బ్రహ్మాండంగా ఓట్ల శాతం పెరిగింది, వాళ్ళకి. వాళ్ళకు అంటే అదేమంటారు చూడండి, పేదోడికి ఏమి లేనోడికి ఇంత బెల్లం ముక్క ఇస్తే కనుక అదే పరమాణమని సంబరపడిపోయాడు అన్నట్టుగా ఉంది బీజేపీ పరిస్థితి. వచ్చిన సీట్లతో ఇంకా అయిపోయింది. మీరు ఏ నాయకుడు చూడండి మా ఓట్ల శాతం. అరే బాబు, అది నీకు ఒక సిగ్నల్ మాత్రమే. అంటే ఏంటి బాబు, నిన్ను కూడా మేము గుర్తిస్తున్నాం, వాళ్ళు కాస్త కష్టపడాలి. వాళ్ళు కష్టపడట్లేదు,
ఇది చాలు మాకు, ఇంతకంటే లేదండి, వాళ్ళ రాజకీయ చాణక్యం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు బాబు రాజకీయ ప్రయోజనాలే కాపాడాలి సార్. ఈటెల రాజేందర్ లాంటి యోధుడు కనుక ఈటెల రాజేందర్ లాంటి యోధుడు కనుక వస్తే బాబు ఆటలు తెలంగాణలో సాగవు సార్ ఇక్కడ. సో కాబట్టి స్మూత్ రైడ్, వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రావాలి కాబట్టి వాళ్ళకి మార్గం సుగమం చేసే ప్రయత్నం ఇది. చాలా లోతుగా అదే అంటున్నా. ఎస్ రానివ్వండి, నిజాలు ఇవి. ఇప్పుడు ఎప్పటి నుంచో మనకు తెలిసిన వాస్తవాలు, అంటే పరిణామ క్రమం చూస్తున్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మధు గారు సీనియర్ జర్నలిస్ట్. సో వారి విలువైన అభిప్రాయాలు మనం ఇప్పుడు విన్నాం.